ఫస్ట్ ఆఫ్ ఆల్ వైభవ్ సూర్యవంశి యొక్క ఆట తీరు గురించి మాట్లాడదాం. తర్వాత ఇండియన్ ట్రైనేషన్ ఏ సిరీస్ అయితే ఎలా ఉంది అనేది మనతో మాట్లాడనికే అంటే సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే రవి గారు, ఎలా ఉన్నారు? ఫైన్ సార్, ఆల్ గుడ్ సార్. సార్ ఓవరాల్గా ట్రై సిరీస్ అండ్ ట్రైనేషన్ సిరీస్ గురించి ఏం చెప్తారు సార్ అసలు? ఇట్ వాజ్ అ వెరీ గుడ్ విన్ ఫర్ ఇండియా ఇన్ ద ఎండ్ యాక్చువల్లీ. ఎక్కువ ఎక్కడ స్ట్రగుల్ అయినట్టుగా కనబడలేదు. ఒక మ్యాచ్ లో ఆఫ్ కోర్స్ డిఎల్ఎస్ మెథడ్ ప్రకారం ఓడిపోయినారు ఆఫ్ఘనిస్తాన్ అగెనిస్ట్, అండ్ ఒకటి సూపర్ ఓవర్ అగెనిస్ట్ శ్రీలంక. బట్ అదర్వైజ్ దే హావ్ రియలీ ప్లేడ్ వెల్ యాక్చువల్లీ. అండ్ యంగ్స్టర్స్ కి మంచి అవకాశం లభించింది. అందులో ఫామ్ లో ఉన్నటువంటి ప్లేయర్స్ ని తీసుకుపోయినారు. ఐపీఎల్ ఎవరైతే అద్భుతంగా ఆడారో వాళ్ళకే ఛాన్సెస్ ఇచ్చారు, యా. లెడ్ బై తిలక్ వర్మ. అండ్ అందరూ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ కనబరిచారు. వైభవ్ సూర్యవంశి, ఆఫ్ కోర్స్ మీరు చెప్పినట్టుగా ఈ వాజ్ సమ్ ఆల్వేస్ స్పెషల్ యాక్చువల్లీ, నో డౌట్ అబౌట్ ఇట్. స్టార్టింగ్ ఆఫ్ కోర్స్ 19 తోటి, తర్వాత 30 తోటి, 39 అట్లా స్కోర్ చేశాడు. అండ్ చివరిలో తన యొక్క అద్భుతమైనటువంటి టాలెంట్ ను కనబరిచాడు లాస్ట్ మ్యాచ్ లో. అది ఇట్ వాజ్ జస్ట్ లైక్ ఏ స్వీట్ రివెంజ్ లాగా అయిపోయింది అతనికి. ఎందుకంటే అంతకంటే ముందు జరిగినటువంటి మ్యాచ్ లో చిన్నపాటి ఒక గొడవ అంటే జరగడం యాక్చువల్గా అట్లా యాక్చువల్గా. అంటే మీ ఎక్స్పీరియన్స్లో చాలా ప్లేయర్స్ని చూశారు సార్. అంటే ఈ ఏజ్ అంటే చాలా ఇంత ముందు కూడా అదే ఆయన బిహేవియర్ ఏ విధంగా ఉంది సార్? అంటే అంటే సైకలాజికల్గా ఆయన కొంచెం అంటే కొంతమంది అయితే ప్రౌడిష్గా బిహేవ్ చేస్తుండు, యాంగ్రీ ఎక్కువైపోయింది, ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది ఓడిపోయిన అందువల్లనే ఆ విధంగా బిహేవ్ చేసేయడానికి కొంతమంది, లేదు ఏజ్ చిన్నది కాబట్టి ఆ మాత్రం రెస్పాన్స్ ఉంటుంది అనేసి కొంతమంది. ఓవరాల్గా సూర్యవంశీ యొక్క బిహేవియర్ గురించి ఏం చెప్తారు సార్? ఒకటి రవి, సింపుల్ థింగ్ ఏంటంటే ఇట్స్ టూ యంగ్ యాక్చువల్లీ. ఓకే. 15 ఇయర్స్ అంటే డెఫినెట్లీ ఉడుకు రక్తం ఉంటది డెఫినెట్ గా. బికాస్ మీరు 16, 17 ఇయర్ వాళ్ళని కొంచెం కంట్రోల్ చేయవచ్చు, కానీ 15 ఇయర్స్ అప్పుడు కొంచెం వాళ్ళు టెన్ టు లూజ్ టెంపర్ యాక్చువల్లీ థింగ్. సో దాన్ని మనం ఓకే. తప్పు పెట్టుకోకూడదు అనిపిస్తుంది. అండ్ వెంటనే అఫ్ కోర్స్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వబడ్డాయి అతనికి. అంటే బీసీసీఐ చెప్పింది ఏదైనా కానీ పట్టించుకోవద్దు, యూ జస్ట్ ఫోకస్ యువర్ గేమ్ అని చెప్పి. ఎందుకంటే ఒక గ్రేట్ ప్లేయర్ కావాలి అంటే గ్రేట్ ప్లేయర్ అవుతాడు, అందులో డౌట్ లేదు. ఎందుకంటే అటువంటి క్వాలిటీస్ ఉన్నాయి కనుక ఓ రోజు కాకుండా ఓ రోజు ఒక గ్రేట్ ప్లేయర్ అయ్యే ఛాన్సెస్ క్లియర్ గా కనబడుతున్నాయి. ఓకే. బట్ దానికంటే ముందు ఆ కొన్ని కంట్రోల్ చేసుకోవాలి. బికాస్ ఇప్పుడు అతనంటే ఎలా అయిపోయిందంటే ప్రపంచం అంతటా యంగ్స్టర్స్ అందరికి కూడా జెలసీ అయిపోయింది అసలు. అతను అదే ఈ ఇంత చిన్న వయసులో యా. అతను ఎలా ఉంటుంది అసలు యాక్చువల్ గా. కొంతమంది ప్రేజ్ చేస్తున్నారు విన్నట్టుగా, సాయి జప్రీతి లాంటి వాళ్ళు చాలా అద్భుతంగా మెచ్చుకున్నారు అసలు యాక్చువల్ గా. అతను ఉన్నటువంటి ఓకే. టాలెంట్ అనేది ఇప్పటి ఉన్నటువంటి యంగ్స్టర్స్ లెవెల్. పాకిస్తానీ క్రికెటర్స్ ని మెచ్చుకుంటున్నారు, పాకిస్తాన్ లో స్పెషల్ షోస్ చేస్తున్నారు అతని పైన. అంటే మామూలు విషయం కాదు కదా అసలు యాక్చువల్ గా. అవును. అండ్ అతడు శ్రీలంకలో గొడవ జరిగింది, శ్రీలంకన్ టీమ్ మెయిన్ వన్ ఆఫ్ ది లెజెండ్స్ అసలు యాక్చువల్ గా. అతని టీం కు మెయిన్ మెంటార్ గా ఉంటాడు సంగకర, మనందరికీ తెలిసిందే. అవును. శ్రీలంకన్స్ ఉన్నారు ఆ టీంలో, రాజస్థాన్ రాయల్స్ లో. ఓకే. అండ్ ఆ ఇన్సిడెంట్ ఆఫ్ కోర్స్ కారణం ఏంటంటే వాళ్ళు కూడా అసలు యాక్చువల్ గా రెచ్చగొడదామని కోరుతుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఇతడు మెయిన్ స్లెడ్జింగ్ లాగా దాన్ని సిచ్యువేషన్ అంటే క్రియేట్ యాక్చువల్గా చేశాడు. మీరు అంటే ఆ రోజు జరిగిన సంఘటనలో అంటే తప్పు సూర్యవంశీ సైడ్ ఉందా, శ్రీలంకన్ ప్లేయర్స్ ఏం ఏం చెప్తారు సార్ అది? ఎవరిదున్నా కానీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫ్ కోర్స్ ప్లేయర్స్ నుంచి శ్రీలంకన్ ప్లేయర్స్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అంటే అతను ఎప్పుడైతే సూపర్ ఓవర్లు తక్కువ స్కోర్ కు అవుట్ అయిపోయినారో ఇండియన్స్ అసలు యాక్చువల్ మ్యాచ్ గెలవలేదు అప్పుడు. దిస్ ఇస్ నాట్ ఐపీఎల్ కాదు అసలు యాక్చువల్ గా, ఇండియా లాగా వికెట్స్ ఉండవు ఇక్కడ, బౌలింగ్ అవి ఉంటది, యూ హావ్ టు బి స్పెషల్ అది కావాలి అని చెప్పి సంథింగ్ అన్నారు. అంటేనే అతను ఓకే. వెంటనే రియాక్ట్ కావాల్సి వచ్చింది. అతను అఫ్ కోర్స్ చిన్న వయసు కనుక, దాన్ని చిన్న వయసు కనుక కంట్రోల్ చేసుకోలేకు అంటే కొంచెం లూజ్ టెంపర్ అయినా అంటే మనం దాన్ని పట్టుకోకూడదు. బికాస్ ఇట్ హ్యాపెన్స్ యాక్చువల్లీ. ఓకే. బికాస్ నేను ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ ఇస్తాను. సచిన్ టెండూల్కర్ విషయంలో కూడా ఇట్లా జరిగింది. అతను చిన్న 16 ఇయర్స్ ఉన్నప్పుడు కూడా స్లెడ్జింగ్ చేయడం చూసాం, అతన్ని అటాక్ చేయడం చూసాం. అసలు యాక్చువల్ గా బౌన్సర్స్ తోటి సెటిల్ కాకుండా చేశారు. బట్ చాలా తక్కువ సమయంలో సచిన్ టెండూల్కర్ మెచ్యూర్డ్ క్రికెటర్ గా తయారవుతుంది అసలు. యా. సో సౌరవంశీ కూడా నేనేమనుకుంటానంటే అతనికి ఉన్నటువంటి క్వాలిటీస్ అద్భుతంగా ఉన్నాయి కనుక ఆ బిట్ ఆఫ్ కొంచెం దాన్ని ఏమంటారంటే మంచి సజెషన్స్ ఇచ్చే వాళ్ళు పేరెంట్స్ ఉంటున్నారు ఇప్పుడు, కోచెస్ అందరే అతడు ఎదుగుతున్నాడు కనుక కొంచెం అతన్ని కొంచెం మరింత అది చేసినట్లయితే, రూమ్ చేసినట్లయితే ఐ థింక్ అతను కంట్రోల్ చేసుకోగలుగుతాడు. అంత పెద్ద పట్టించుకోకూడదు ఆ ఇన్సిడెంట్ అయితే, మనం పెద్ద దాన్ని లెక్క చేయకూడదు. ఇట్ హ్యాపెండ్ యాక్చువల్లీ. కోర్స్ ఎంత చిన్న వయసు అయినా కానీ, ఎంత టాలెంట్ ఉన్నా కానీ, యూ షుడ్ నాట్ లూజ్ యువర్ టెంపర్ యాక్చువల్లీ. బికాస్ ఓకే. అప్పుడు ఏమవుతుందంటే
అది కంటిన్యూ అయ్యే అది ఉంటుంది. కొంతమంది అంటే నేచర్ కూడా అవుతున్నాం. ఇప్పుడు చూడండి విరాట్ కోహ్లీ ఎట్లా ఉంటాడు ఫీల్డ్ లో, విరాట్ కోహ్లీ లాగా అవును. సచిన్ టెండూల్కర్ ఉన్నాడా? వికెట్ లేదు. పడంగానే విరాట్ కోహ్లీ ఇట్లా బాగా ఎగ్జూబరెన్స్ చూపిస్తుంటాడు, సెలబ్రేట్. సచిన్ టెండూల్కర్ అట్లా సెలెక్ట్ చేసేదా, ద్రావిడ్ చేసేదా, లక్ష్మణ్ చేసేదా? కొంతమంది అలా ఉంటారు. దాన్ని మనం వాళ్ళ యొక్క నేచర్ అలా ఉంటుంది, వాళ్ళ యొక్క స్వాభావికంగా అలా ఉంటారని అనుకోవాలి కానీ బట్ దాన్ని మనం తప్పు పట్టుకోకూడదు. ఇదొకటి. ఓకే. రెండోది ఏంటంటే అతనికి ఇప్పుడు సజెషన్స్ ఇచ్చే వాళ్ళు నేను అనుకుంటాను చాలా మంది ఉన్నారు. అంటే ఒకరు కాదు, వాళ్ళ పేరెంట్స్ అయితే ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ హిమ్ యాక్చువల్ అయితే. అందుకని ఇప్పుడు సునీల్ గవాస్కర్ లాంటి వాళ్ళు కూడా ఏమన్నారంటే ఐపీఎల్ సక్సెస్ తర్వాత కూడా ఇప్పుడు సూర్యవంశిని చూశాం మనం, ఎటువంటి అద్భుతంగా ఆడుతున్నాడు, ఎటువంటి అద్భుతంగా ఎదగలుగుతాడు అనేది అందరికీ ప్రపంచానికి తెలిసిపోయింది అసలు. బట్ అతన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా మనం సేవ్ చేసుకోవాలి, ఎలా అతన్ని గ్రూమ్ చేయాలి, ఎలా తీర్చిదిద్దాలి అనేది కూడా పెద్దల రెస్పాన్సిబిలిటీ, కోచెస్ రెస్పాన్సిబిలిటీ, బీసీసీఐ రెస్పాన్సిబిలిటీ, పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ ఫ్రెండ్స్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే పీపుల్ గెట్ క్యారీడ్ అవే. ఇప్పుడు మనం అద్భుతమైనటువంటి టాలెంటెడ్ క్రికెటర్స్ చిన్న వయసులోనే అసలు యాక్చువల్ గా కొన్నిటికి అలవాటు పడి వాళ్ళ యొక్క కెరియర్ దెబ్బతీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో వినోద్ కాంబ్లీ నెంబర్ 1, యా, యా. పృథ్వీ షా నెంబర్ 2. పృథ్వీ షా ఓకే. విషయం కూడా, పృథ్వీ షా వెన్ కేమ్ ఇన్ టు క్రికెట్ ఇన్ 16-17 year old, చాలా విషయం నెక్స్ట్ సచిన్ టెండూల్కర్ అని చెప్పి హెడ్ లైన్స్ చూసాం. బట్ వాట్ హ్యాపెండ్ అందులో. బట్ సూర్యవంశి విషయాన్ని అట్లా కాకూడదు అని చెప్పి అందరూ అంటున్నారు. ఈవెన్ హర్ష భోగ్లే కూడా అన్నాడు అసలు అది. అతన్ని గ్రూమ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా యంగ్, అందరికంటే యంగ్ వయసులో అందరూ ఇప్పుడు కొంతమంది అంటే ఇప్పుడు సచిన్ అంటే ఇంకా 15-16 కి వచ్చాడు. బట్ ఇతడు 15 లోపే యూనో అవును. కొన్ని రికార్డ్స్ సృష్టిస్తున్నాడు కనుక ఐ థింక్ కొంచెం అతన్ని దాన్ని ఏమంటారంటే గ్రూమ్ చేసే వాళ్ళు అద్భుతంగా ఉండాలి. అందులో పేరెంట్స్ రోల్ కీలకంగా ఉండొచ్చు అని నేను భావిస్తాను. సార్ ఇంకోటి అంటే ఇప్పుడు సూర్యవంశి అంటే 11 బాల్స్ లో హాఫ్ సెంచరీ చేశాడు. అంటే అతను అంటే కాంట్రవర్సీకి ఓవర్కమ్ చేసి ఆ విధమైన ఆన్సర్ ఇచ్చాడు అనుకోవచ్చా? అంటే తన ఆవేశం మొత్తం బ్యాటింగ్ లో దించడానికి చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా అంటే మంచి క్రికెటర్స్, ఇప్పుడు గొప్ప క్రికెటర్ అని మనం అనకూడదు. ఇప్పుడు ఈజ్ ఎ ఫెంటాస్టిక్ క్రికెటర్ నౌ యాక్చువల్లీ. ఈజ్ ఎ యంగ్ సెన్సేషన్ అంటే బాగుంటుంది, అంతేగాని వాడు ఇప్పుడే గొప్ప అని మనం అంటే బాగుండదు. సో ఓకే. గొప్ప వాళ్ళు అయితే అఫ్కోర్స్ కొంచెం మెచ్యూర్డ్ అయిన తర్వాత, ఇప్పుడు 25 years తర్వాత సచిన్ ఎలా బ్యాట్ తోటి జవాబు ఇచ్చేదో స్లెడ్జింగ్ కు, ఓకే. అలా ఇప్పుడు చిన్న వయసులోనే ఇస్తున్నారు. అంటే ఎవరైనా కానీ, ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ ఐ వాంటెడ్ టు యాడ్ ఆల్సో. 1975-76 వివ్ రిచర్డ్స్ మనందరికీ తెలుసు కదా, ద కింగ్ ఆఫ్ క్రికెట్ అంటాం. అతడు తెలియని అవును. ఏ క్రికెట్ లవర్ కూడా అందరికి, ఈవెన్ టుడే జనరేషన్ ఆల్సో దే నో అబౌట్ హిమ్ యాక్చువల్లీ. యా, యా, యా. 1975-76 లో వాళ్ళు ఇంగ్లాండ్ టూర్ చేస్తున్నప్పుడు, అప్పుడు ఇండియాకు ఆల్రెడీ వచ్చాడు. ఇండియాలో తన డెబ్యూట్ చేశాడు, సెంచరీ కొట్టాడు, తన టాలెంట్ కనబరుచుకున్నాడు. అప్పుడు ఏమైందంటే టానీ గ్రే, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ క్రికెటర్స్, ఫైనెస్ట్ కమెంటేటర్స్, అతను ఒక కమెంట్ చేశాడు రవి గారు. ఏమన్నాడంటే ఉమ్. వి విల్ మేక్ దెమ్ గ్రావల్ అన్న పదం యూజ్. గ్రావల్ అన్న ఏంటంటే దాని అర్థం ఏంటంటే మేము వీళ్ళని వాళ్ళ బానిసలుగా చేస్తాం అన్నటువంటి ఒక మీనింగ్ ఇచ్చేటటువంటి పదాన్ని యూజ్ చేశాడు అసలు. ఓకే. అంటే జనరల్ గా వెస్ట్ ఇండియన్స్ ఎట్లా ఉంటారంటే వాళ్ళు కొంచెం బ్లాక్ గా ఉంటారు కదా అవును. కలర్. సో అవును. ఆ ఉద్దేశంతో అతను అన్నాడు అన్నటువంటి దాన్ని చాలా మంది సీరియస్ గా తీసుకొని మైకేల్ హోల్డింగ్ అక్కడ ఉన్నటువంటి టేబుల్స్ ను, బెంచెస్ ను వక్క చేశాడు అసలు. యాక్చువల్ గా టోటల్ గా పవిలియన్ లో ఉన్నటువంటి దాన్ని ఈ వాజ్ నాట్ హ్యాపీ విత్ దట్ కమిట్. నోబడి వాజ్ హ్యాపీ యాక్చువల్లీ. ఎందుకు ఉండాలి అసలు. ఓకే. బట్ వివ్ రిచర్డ్స్ ఏమన్నాడంటే లెట్ అస్ గివ్ దెమ్ ఆన్సర్ విత్ బాల్ అండ్ బ్యాట్ అని చెప్పాడు అసలు. లెట్ యా. అస్ కీప్ క్వైట్ అననివ్వండి. మెచ్యూరిటీ. మనం వాళ్ళ జవాబు ఎలా జవాబు ఇద్దాం అంటే మనం బ్యాట్ తోటి జవాబు చెప్దాం, బాల్ తోటి జవాబు చెప్దాం. కెన్ యూ బిలీవ్ రవి సార్, వివ్ రిచర్డ్స్ ఐ థింక్ 3 matches లో 4 matches లో 800 runs స్కోర్ చేశాడు సిరీస్ లో. ఒక ఓకే. 291, ఒక 194. తర్వాత మైకల్ హోల్డింగ్ ఒక మ్యాచ్ లో 10+ wickets యాక్చువల్లీ. ఐ థింక్ ఇంగ్లాండ్ ఓడించారు. అండ్ ఆ తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకొని ఉంటారు హూ మేడ్ దెమ్ కావాలని, ఎవరు ఎవరిని బానిసలుగా చూస్తారు అన్నది మీకే అర్థమై ఉంటుంది అని చెప్పి వాళ్ళు బ్యాట్ తోటి బాల్ తోటి జవాబు ఇచ్చారు. సో ఉమ్. అలా చేయాలి అసలు. యాక్చువల్గా సచిన్ ఓకే. టెండూల్కర్ అలాగే చేసేవాడు, గవాస్కర్ అలాగే చేసేవాడు. గవాస్కర్ కు స్లెడ్జింగ్ కాలేదా? లక్ష్మణ్ ఓకే. కాలేదు, లక్ష్మణ్ ఎప్పుడు బ్యాట్ తోటి జవాబు ఇవ్వలేదా? ద్రావిడ్ ఇవ్వలేదా? సో ఇప్పుడు ఇతడు టూ యంగ్ కనుక మనం అసలు యాక్చువల్గా అతని విషయం మనం బాగా మనం అది చేయకూడదు. బికాస్ ఈజ్ లర్నింగ్ యాక్చువల్లీ, ఈజ్ బికమింగ్ మ్యాచ్యూర్డ్ యాక్చువల్లీ. చాలా అయ్యా ఆ రివెంజ్ క్వాలిటీస్ ఉన్నాయంటే అది మంచిదే. ఆ కమిట్మెంట్ లెవెల్స్ ఎక్కువ అంటే నిన్న అతన్ని అన్నప్పుడు ఇవాళ అతను జవాబు ఇస్తున్నాడు అంటే ఆ క్వాలిటీని మనం మెచ్చుకోవాలి. వైభవ్ సూర్యవంశిలో ఉన్నటువంటి ఆ క్వాలిటీని మెచ్చుకోవాలి. అతను బ్యాట్ తోటి జవాబు ఇచ్చాడు. అండ్ శ్రీలంక వాళ్ళ నోళ్లు మూయించాడు అసలు. యాక్చువల్లీ చెప్పాలంటే అబ్సల్యూట్ నేను 1 line లో చెప్పానంటే ఓకే. యూనో ఈ
క్రిటిక్స్ అందరినీ కూడా సైలెన్స్ చేయగలిగాడు అసలు యాక్చువల్గా ఎవరైనా కానీ. అక్కడ యా ఎవరెవరైతే యా అతన్ని కమెంట్ చేశారో ప్లేయర్స్, వాళ్ళందరూ కూడా అనుకొని ఉంటారు, అరే మనం చేయకపోయి ఉంటే బాగుండేది అతని స్లెడ్జింగ్ అంటే, అలా అనుకుని ఉంటారు వాళ్ళందరూ. సో ఓకే హీ ఆన్సర్ హీ ఆన్సర్ విత్ హిస్ బ్యాట్ యాక్చువల్లీ. సో దట్ క్వాలిటీ ఎవ్రీబడి లైక్స్. సార్ ఇంకోటి వైభవ్ సూర్యవంశీ జాయిన్ అయినాక ఒక జెన్జీలో ఒక అంటే ఆర్టికల్ మనకు రీసెంట్గా వచ్చిన ఆర్టికల్ ప్రకారము జెన్జీలో ఒక కొత్త మార్పు వచ్చింది. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ తర్వాత కోచింగ్ సెంటర్లలో కూడా ఎక్కువగా యూత్ అయితే జాయిన్ అవుతున్నారు, చిన్నపిల్లలు ఎక్కువగా జాయిన్ అవుతారు అన్నది కూడా ఒక న్యూస్ ఉంది. అంటే ఎఫెక్ట్ ఉందంటారా ఖచ్చితంగా? అది ఇప్పుడే ఉందంటున్నారా మీరు? నేనేమంటానంటే అది సచిన్ టెండూల్కర్ నుంచి సాగుతూ వచ్చింది అసలు యాక్చువల్గా. 1989లో సచిన్ ఎప్పుడైతే ఎంటర్ అయినాడో క్రికెట్ లో, అప్పటి నుంచే అసలు యాక్చువల్గా క్రికెట్ లో మార్పులు వచ్చాయి. అంతకంటే ముందు రియల్ గా సచిన్ కంటే ముందు 83 ఇండియా వరల్డ్ కప్ గెలిచినప్పటి నుండి క్రికెట్ లో చాలా మార్పులు చూస్తూనే ఉన్నాం. అవేర్నెస్ వచ్చింది అసలు యాక్చువల్గా వాళ్ళకి. ఓకే దానికి ఆ జనరేషన్ కంటే ముందు కూడా జనరేషన్ ఆఫ్ క్రికెటర్స్ అద్భుతంగా పర్ఫామ్ చేస్తూ వచ్చారు. సో యా, యునో అంటే ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఎవ్రీ జనరేషన్ లో ఇండియాకు ఒక గుడ్ క్రికెటర్ లభిస్తున్నాడు. దట్ ఈస్ ఎ గుడ్ ఓకే థింగ్ యాక్చువల్లీ. అంటే క్రికెట్ యొక్క దాన్ని ఏమంటారంటే ఆ లెగసీ కంటిన్యూ అవుతుంది. యా గొప్ప గొప్ప ఆటగాళ్ళు రావడం, గొప్పగా అంటే అద్భుతమైనటువంటి ఆటగాళ్ళు రావడం, గొప్పగా తయారు కావడం. సో ఇప్పుడు ఒక ఓకే అద్భుతమైనటువంటి ఆటగాడు దొరికాడు ఇండియాకు, ఒక గొప్ప ఆటగాడిగా మారతాడని చెప్పి మనం ఆశిద్దాం అసలు యాక్చువల్గా. మీరు అన్నట్టుగా అంటే ఇంకో సచిన్ అబ్సల్యూట్లీ నో టెండూల్కర్ డౌట్. అవుతాడు అంటే అంటారా? ఇంకో సచిన్ మనకు వెల్, వస్తున్నట్టు. దట్ ఈస్ టు ఎన్యూ టు టాక్ అబౌట్ ఇట్ యాక్చువల్లీ. సచిన్ కావాలి అంటే మీరు ఓన్లీ T20లో సచిన్ అవుతాడంటే అవుతాడని చెప్తాను. సచిన్ ఓకే ఎక్కువ T20 ఆడలేదు, బట్ T20లో డెఫినెట్లీ అన్ని రికార్డ్స్ బద్దలు కొట్టే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పగలుగుతాను. వన్డేలో ఓకే కూడా ఉండొచ్చు కొన్ని, బట్ టెస్ట్ మ్యాచెస్ ఇంకా అతను ఆడడం మొదలు పెట్టలేదు కదా. ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ లో కూడా అవకాశం వచ్చి, వన్డేలలో కూడా అవకాశం వచ్చి రన్స్ కొట్టినప్పుడు మనం సచిన్ అవుతాడా అని చెప్పి మాట్లాడుకుంటే బాగుంటుంది. బట్ ఇప్పుడైతే అతనికి అద్భుతమైనటువంటి టాలెంట్ ఉంది, గాడ్ గిఫ్టెడ్ క్వాలిటీస్ ఉన్నాయి అసలు యాక్చువల్ గా. ఏ బౌలర్ ను లెక్క చేయడం మనం చూసాం కదా IPL లో రవి. యా యా కమిన్స్, బుమ్రా, దాన్ని ఏమంటారు, రబడా, ఉమ్. ఎవరిని అసలు యాక్చువల్ గా, స్టార్క్, హేజల్వుడ్, అసలు యాక్చువల్ మీరు పేరు తీసుకోండి ఒక్కొక్కరు, అందరినీ ఓకే అసలు యాక్చువల్ గా అందరి భరతం పట్టాడు. ఎవరిని కూడా వదలలేదు. ట్రెంట్ బోల్ట్ ఎవరిని వదలలేదు, లెక్క చేయలేదు అసలు. సో ఐ థింక్ దట్స్ స్పెషల్ క్వాలిటీ అండి అసలు యాక్చువల్గా. సో యా ఆ క్వాలిటీస్ అతను ఉన్నాయి కనుక డెఫినెట్లీ ఇవాళ కాకుంటే ఒక రోజు అతను ఒక గొప్ప క్రికెటర్ అవుతాడని చెప్పి అందరికి ఆశలు ఉన్నాయి. నాకు కూడా కాన్ఫిడెన్స్ ఉంది యాజ్ సీనియర్ స్పోర్ట్ జర్నలిస్ట్ గా. ఐ ఐ బిలీవ్ అండ్ ఐ హోప్ దట్ ఈ విల్ డెఫినెట్లీ బికమ్ ఒక లెజెండ్ అవుతాడు అన్నటువంటి క్వాలిటీస్ ఉన్నాయి. బట్ టెస్ట్ క్రికెట్ ఎంత ఆడతాడు, ఎన్ని అవకాశాలు వస్తాయి, టెస్ట్ క్రికెట్ ఎలా ఆడతాడు, వన్డే క్రికెట్ ఎలా ఆడతాడు అని ఫ్యూచర్ లో చెప్పదు. బట్ T20లో అయితే ఇప్పుడైతే ఒక రియల్ సెన్సేషన్ అసలు యాక్చువల్గా. అతను ఆపడం కష్టంగానే కనబడుతుంది. ఎందుకంటే అతడు వికెట్ పైన ఉన్నాడు అంటే అతన్ని క్వైట్ గా ఎవరు ఉంచలేరు అసలు యాక్చువల్గా. ఏ బౌలర్ కూడా కష్టం. క్వైట్ గా ఉంచలేరు. యా యా ఎటువంటి బాల్ అయినా సిక్స్ కొట్టగలుగుతాడు, ఎటువంటి వికెట్ పైన ఆడగలుగుతాడు అన్నటువంటి క్వాలిటీస్ అతను నిరూపిస్తున్నాడు. సో ఈజ్ ఎ యంగ్ సెన్సేషన్, నో డౌట్ అబౌట్. యా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.